టు మై ఛానల్. మనం ఎక్కువగా మైదాతోనే బాదుషా తయారు చేస్తాము. అయితే మైదా అంత ఎక్కువగా తినడం కూడా హెల్త్కి మంచిది కాదండి. అందుకోసమే మైదాకు బదులుగా ఒకసారి గోధుమ పిండిని ఉపయోగించి ఈ వీడియోలో చెప్పినట్టు కొలతలతో బాదుషాని తయారు చేసి చూడండి. లోపల వరకు కూడా జ్యూస్ని పీల్చుకొని చాలా మెత్తగా, చాలా సాఫ్ట్గా అనమాట, చాలా బాగుంటాయి. బాదుషాలు తయారు చేసేటప్పుడు చిన్న టిప్స్ పాటించడం వలన లోపల గట్టిగా అయిపోకుండా మెత్తగా ఉండటంతో పాటు మంచి కలర్ఫుల్గా కూడా వస్తాయి. ఈ వీడియో చూసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మెత్తని బాదుషాల తయారీ కోసం ఒక పాత్రను తీసుకొని అందులో 2 కప్పుల గోధుమ పిండిని వేసుకుని చిటికెడు సాల్ట్, అలాగే 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 స్పూను వంట సోడాని వేసుకొని ముందు ఇవన్నీ కూడా పిండిలో బాగా కలుపుకోవాలి. ఇవి మొత్తం పిండిలో కలిసిన తర్వాత 2 స్పూన్ల నెయ్యిని కానీ లేదా మీకు అవైలబుల్గా ఉండే ఆయిల్ కానీ లేదా వెన్న కానీ తీసుకోండి. ఇప్పుడు నెయ్యి వేసిన తర్వాత మొత్తం అన్నమాట పిండిలో అన్నమాట కలిసినట్టు ఎక్కడ కూడా ఉండలు లేకుండా బాగా ఇలా అన్నమాట చేతితో మెదుపుతూ కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి అన్నమాట ఒకేసారి వాటర్ వేయకుండా మనం చపాతీ ముద్ద ఏ విధంగా అయితే కలుపుతామో ఆ విధంగా కొంచెం కొంచెంగా అన్నమాట వాటర్ని యాడ్ చేస్తూ సరిపడేటట్లు మనం కలుపుకోవాలి. ఎక్కువగా వాటర్ ఒకేసారి వేసిస్తే పిండి లూజ్గా అయిపోతుంది. ఈ విధంగా అన్నమాట మొత్తం కూడాను పిండి అన్నమాట చపాతీ ముద్దలాగా చేతికి అంటుకోకుండా మరీ గట్టిగా అయిపోకుండా ఈ విధంగా ఉండేటట్లు కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి ఒక 1/2 అవర్ పాటు విడిచిపెట్టేయాలి. ఇంకో పాత్ర తీసుకొని అందులో మనం ఎంత గోధుమ పిండి అయితే తీసుకున్నామో అంత పరిమాణంలోనే పంచదార వేసుకోవాలి. 2 కప్పుల గోధుమ పిండికి 2 కప్పుల పంచదార వేసి అందులోకి 2 కప్పుల వాటర్ని యాడ్ చేసుకున్నా. ఇప్పుడు పాకము బాగా మరిగినప్పుడు ఇందులోకి యాలకుల పొడి వేసుకోవాలి. ఈ పాకము జిగట పాకము వచ్చినంత వరకు బాగా మరగబెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు అరగంట అయిన తర్వాత అన్నమాట మనం చపాతీ ముద్దలు ఏ విధంగా తయారు చేస్తామో ఆ విధంగా సమాన పరిమాణంలో బాదుషా కోసం ఉండల్ని చేసుకోవాలి. ఇప్పుడు చేతికి ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకుంటే ఈ ఉండ చాలా నునుపుగా వస్తుంది. ఈ విధంగా రౌండ్గా చుట్టిన తర్వాత జస్ట్ బొటన వేలుతో ప్రెస్ చేస్తే ఈ విధంగా బాదుషా షేప్లో వస్తుందన్నమాట. అన్నీ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ ఎక్కువగా వేడవకూడదు, జస్ట్ గోరువెచ్చగా అయినప్పుడు ఈ బాదుషాల్ని అందులో వేసేసుకోవాలి. ఎక్కువ ఆయిల్ వేడైంది అనుకోండి వేగంగా కలర్ చేంజ్ అయిపోతుంది, కానీ లోపల ముద్ద అన్నమాట పచ్చిగా ఉండిపోతుంది. చక్కగా అన్నమాట కొంత టైంకి ఇవి పైకి తేలుతాయి. అప్పుడు మీడియం ఫ్లేమ్లోన పెట్టుకోవాలి. మొదట అంతా కూడా లో ఫ్లేమ్లోనే ఉండాలి. మీడియంకి లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఇవి వేగనివ్వాలి. ఎందుకంటే వేగంగా కలర్ చేంజ్ అయిపోతే మళ్ళా లోపల ఉడకకపోతే పచ్చి పచ్చిగా బాదుషా గట్టిగా కూడా అయిపోతాయి. ఇప్పుడు ఒకవైపు వేగిన తర్వాత రెండవ వైపుకి అన్నమాట అన్నీ కూడా తిప్పుకోవాలి. రెండవ వైపు కూడా ఈ విధంగా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేగనిచ్చేసి ఇవి వేడిగా ఉన్నప్పుడే పాకంలోన వేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా అన్నీ వేగనిచ్చేసి పాకంలో వేసి 1 అవర్ పాటు విడిచిపెట్టేయండి. 1 అవర్ తర్వాత చూస్తే పాకాన్ని చక్కగా పీల్చుకొని ఈ బాదుషాలు చాలా అట్రాక్టివ్గా మొత్తం తినేయాలి అనిపించేటట్లుగా అన్నమాట నోరు ఊరిస్తూ చూడటానికి చక్కగా కనిపిస్తాయి. ఇవి చాలా చక్కగా లోపల కూడాను గట్టిగా ఉండిపోకుండా చాలా మెత్తగా మృదువుగా ఉంటాయండి. మీరు కూడా ఈ గోధుమ పిండితో బాదుషాల్ని ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో, నచ్చిందో లేదో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.